అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎస్, డీసీపీ శిల్పవల్లి మనతో పాటు ఉన్నారు. ఈ సంవత్సరం భద్రత ఎలా ఉంది అంటే ఇప్పటికే గత సంవత్సరం కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి. ఈసారి ఎట్లా పోలీస్ భద్రత ఎలా ఉంది? ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భద్రతకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో, ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించిన అడిషనల్గా కూడా ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద కూడా ఎంతమంది పోలీసులు బందోబస్తుకి పెట్టాడు భద్రతా విషయంలో? మొత్తం మీద ట్యాంక్ బండ్లో కూడా ఆకతాయిలు ఎక్కువైన పరిస్థితి. అంటే బడా గణేష్ దగ్గర కూడా మనం గతంలో వీడియోస్ చూసాం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం. షీ టీమ్ బృందం కానీ ఎలా ఉన్నది? షీ టీమ్స్ డిప్లాయ్మెంట్, క్రైమ్ టీమ్స్ డిప్లాయ్మెంట్, మఫ్టీలో శోభాయాత్ర మొత్తం కూడా ఉంటారు. మీరు చూస్తున్నారు, యంగ్స్టర్స్, యువతులు ఎక్కువ పాల్గొంటున్నారు, దాంతోపాటు యువకులు కూడా ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా విల్ హ్యావ్ అ వాచ్ ఆన్ యంగ్స్టర్స్ రిసార్ట్ టీమ్స్ ఉంటారు, మఫ్టీలో ఉంటారు, పార్టీస్ ఉంటారు, టీమ్స్ ఉంటాయి. అంటే దాదాపు హైదరాబాద్ బడా గణేష్ దగ్గరనే అంతనా, లేదంటే ట్యాంక్ బండ్ దగ్గర కానీ పరిసర ప్రాంతం ఇంకెక్కడెక్కడ శోభాయాత్రలో ఎక్కడ వాళ్ళు గమనిస్తూ సుమారు 2000 వరకు 2000-2500 వరకు ఉంటారు. మొత్తం కూడా హైదరాబాద్ ప్రజలకి ఏం చెప్తారు? అదే కాకుండా గతంలో అనేక లోపాలు జరిగాయి హైదరాబాద్లో. మొత్తం మీద ఎక్కడైతే బడా గణేష్ ఉన్న టైంలో కూడా వేలాది మంది తరలి వచ్చారు. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడము, అదే కాకుండా పిల్లలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వాటర్ లేని పరిస్థితి. సో ఈ టైంలో ఎటువంటి ప్రికాషన్స్, ఎమర్జెన్సీ ప్రకారం ఎటువంటి ప్రికాషన్స్? HMWSSB is ఆర్గనైజింగ్ డ్రింకింగ్ వాటర్ సప్లై అందరికీ ఇవ్వడము, భక్తులందరికీ, శోభాయాత్రలో పాల్గొనే వాళ్ళకి. తర్వాత ఫైర్ సేఫ్టీ అవ్వచ్చు, మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ ఇంజిన్స్, ఫైర్ టెండర్స్ ఉన్నారు. అట్లనే 108 ఎమర్జెన్సీస్, అది కాకుండా ALS అంబులెన్సెస్ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ మనం ప్రతి క్రౌడ్ గ్యాదరింగ్ని కూడా మనం CCTV నుంచి మానిటర్ చేస్తూ, డ్రోన్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. కాబట్టి కంట్రోల్ రూమ్ నుంచి కూడా మనకి ఎప్పటికప్పుడు సూచనలు వస్తూ ఉంటాయి. ఇక్కడే కాకుండా ICCC నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. పలానా చోట క్రౌడ్ ఎక్కువ అవుతుంది, పలానా చోట ఫ్రీగా ఉంది అనేది చెప్తూ ఉంటే మనం అకార్డింగ్లీ క్రౌడ్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ క్రౌడ్ కంట్రోల్ చేస్తాం. అట్లనే R&B డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో బ్యారికేడింగ్ పాయింట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి బ్యారికేడింగ్ కూడా చేయించడం జరిగింది. ఈసారి వర్షాలు పడడం వల్ల కూడా కొన్ని రోడ్స్ అంతా కూడా జలమయమైన పరిస్థితి, అదే కాకుండా డిస్ట్రాయ్ అయిన పరిస్థితి. ఇటువంటి రోడ్స్ లో కూడా వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. దీని ప్రకారం ఏం చేస్తారు? మీరు చెప్పినట్టు వర్షాల వల్ల కొంత ఇబ్బంది జరిగింది. కాకపోతే దాట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ సిన్స్ అ లాంగ్ టైమ్ బ్యాక్, అండ్ 1 month నుంచి కూడాను వేరియస్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో మనం ఎక్కడెక్కడైతే శోభాయాత్ర ఉందో అది రూట్ ఐడెంటిఫై చేసుకొని రిపేర్స్ ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ కూడా చేయించడం జరిగింది. ఏమన్నా అక్కడక్కడ ఉంటే కూడా మన పోలీస్ ఎస్కాట్ ఉంటుంది కాబట్టి వెహికల్కి అక్కడ జాగ్రత్తగా చెప్పి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. గతంలో అనేక గొడవలు జరిగాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా వచ్చాయి. ఈసారి ఎటువంటి భద్రత తీసుకుంటున్నారు? దట్ వాజ్ లాంగ్ బ్యాక్, ఒకప్పుడు ఉండేది. ఐ థింక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యాన్యువల్ ఈవెంట్ కాబట్టి ఎక్స్పీరియన్స్తో సీనియర్ ఆఫీసర్స్ అందరూ చాలా మంది ఎక్స్పీరియన్సెస్తో అటువంటి సంఘటనలు, వెదర్ ఇట్ ఈస్ ఫాల్ట్స్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని జాగ్రత్తలు తీసుకోవడం. కొంతమంది మాత్రం పోలీసులు మొత్తం అంతా చూసుకుంటున్నారని చెప్తున్నారు, మరికొంతమంది కూడా పోలీసుల నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు, లాఠీ చార్జ్ చేస్తున్నారంటూ ప్రజలు చెప్తున్నారు. దాని ప్రకారం కొంతవరకు మనం వాట్ ఎవర్ శోభాయాత్ర ఈజ్ హ్యాపెనింగ్, వాళ్ళు కూడా భక్తి భావంతో ఉంటూ ఒక చక్కటి వాతావరణంలో ఉంటే మనం కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్తో ఉంటాము. కానీ వాళ్ళు ఎప్పుడైతే వెన్ దే క్రాస్ ద లైన్, భక్తి పేరుతో ఐటమ్ సాంగ్స్ పెడుతూ అమ్మాయిల్ని ఏడిపిస్తూ, పక్కన వెళ్తున్నటువంటి చూడ్డానికి ఎవరైతే వస్తారో వాళ్ళని టీజ్ చేస్తూ, తర్వాత డ్రంకెన్ స్టేట్లో ప్రొసెషన్లో ఇటువంటి శోభాయాత్రలో పాల్గొనడము, అండ్ అందరూ గుంపులుగా చేరి మిగతా వాళ్ళందరికీ వెనకాల ఆపేసి obstruct చేయడము, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ లాఫుల్. సో ఆబ్వియస్లీ వాట్ ఎవర్ యాక్షన్ పోలీస్ హ్యాస్ టు టేక్ విల్ టేక్.
అంటే మొత్తం మీద కూడా హైదరాబాద్ పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అనేక శాఖలతో పాటు ఒకటి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ సిబ్బందులు, పోలీసుతో పాటు జిహెచ్ఎంసీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈసారి సక్సెస్ఫుల్ గా చేయడానికి కూడా తమదైన కృషి చేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు కూడా షీ టీమ్ ఇస్ వాచింగ్ యూ అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అనేక సీసీటీవీ ఫుటేజ్ లో కూడా పోలీసులు కూడా ఒక్కసారి విజువల్స్ లో చూస్తే కూడా ప్రతి ఏరియా ఎక్కడైతే స్పెషల్ సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయో అవంతా కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా షీ టీమ్ కూడా వాచ్ చేస్తుంది మిమ్మల్ని. సివిల్లో కూడా పోలీసులు తిరుగుతున్నారు. ఇష్టానుసారంగా కూడా ప్రవర్తించడానికి వీల్లేదని చెప్తున్నారు. ఇదంతా కూడా ఎక్కడన్నా ఇదంతా ఎక్కడెక్కడ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి? తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి రోటరీ వరకు ఉంటుంది. ఎన్ని కెమెరాస్ ఉంటాయి? దాదాపు 32 32 కెమెరాస్. అంటే మీరు నెక్స్ట్ 2 days కూడా ఇదే మానిటర్ చేస్తున్నారు. ఎట్లా మీకు ఎటువంటి ఆంక్షలు ఇచ్చారు? ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే చెప్పమన్నారా లేకపోతే ఏంటి? మేము మైక్ లో కూడా కాల్ చేయొచ్చు, మెయిన్ ప్యాక్ లో కూడా ఇచ్చాం. అంటే మీ డ్యూటీ ఏంటి ఇప్పుడు? ఇదంతా కూడా చూడడం, మానిటర్ చేయడం, ఆఫీసర్ చెప్పడం, అవసరం అయితే కాల్ చేయవచ్చు. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే వెంటనే మీరు అలర్ట్ లో ఉండండి. ఆల్రెడీ మైక్లు కూడా ఉన్నాయి, అన్ని జంక్షన్ లో సీసీ కెమెరా మైక్స్ ఉన్నాయి. మేము మైక్ తో అలర్ట్ చేస్తుంటాం. మొత్తం అంతా కూడా ఒకసారి ఖైరతాబాద్ అంతా కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి. ఎవ్రీ అంగుళం ఎక్కడైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడైతే ట్రాఫిక్ స్టక్ అవుతుందో, ఎక్కడైతే అవాంఛనీయులు ఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయో అవన్నీ కూడా ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా దాదాపు ప్రతిదీ కూడా మానిటర్ చేస్తున్నారు. గత 9 రోజుల నుంచి కూడా ఇదే చేస్తున్నారు. నెక్స్ట్ 2 days కూడా మానిటర్ చేసి ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రతి ఏరియాని కూడా సర్వేలెన్స్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నారు. మరోవైపు షీ టీమ్ కానీ అధికారులంతా కూడా అమ్మాయిల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా కూడా అరెస్టులు చేస్తాము, సివిల్లో కూడా తిరుగుతున్నారు. మద్యం తాగి ప్రొస్టిట్యూషన్ చేసిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం ఒకవేళ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద కూడా హైదరాబాద్ జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ కూడా నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉంది. నెక్స్ట్ 2 days అంటే ఇవాళ రేపు ప్రధానంగా ఎల్లుండి పొద్దున వరకు కూడా మొత్తం అంతా కంప్లీట్ అయితే దాదాపు లక్షలాది గణేషులు కూడా ప్రొస్టిట్యూషన్ కి సిద్ధంగా ఉన్నారు. ట్యాంక్ బండ్ అంతా కూడా మోత మోగిపోతుందనే చెప్పొచ్చు. కెమెరామ్యాన్ విజయ్తో ప్రతిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.